అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ की జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమమ. సనాతన ధర్మ ప్రియులారా, మంత్ర జిజ్ఞాసులారా, నూతన సాధకులారా, ఇవాళ మన దగ్గరికి మన అబ్బాయి వచ్చేసి ఒక సందేహం అడుగుతున్నాడు. ఆ సందేహం చాలా మందికి అవసరపడేది అని చెప్పేసి దాన్ని యూట్యూబ్ మాధ్యమంగా మీకు కూడా తెలియజేద్దామని చెప్పేసి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. సబ్జెక్ట్ బాగుంటుంది. చెప్పు నాన్న. జై గురుదేవ్ నాన్నగారు. జై గురుదేవ దత్త. నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో నేను జపం చేస్తుంటే ఒకసారి నేను కళ్ళు తెరిచి చూస్తే నేను ఇంత ముందుకే ఈ ఆశ్రమానికి వచ్చినట్టు నేను ఏదైతే ఆ చిత్రాన్ని నేను చూసినో అదే విధంగా నాకు గుర్తొచ్చింది. నాకు ఇంత ముందుకు నేను దీన్ని ఎక్కడనో చూసినట్టు, ఇది ఈ ప్లేస్ నేను ఇంత ముందుకు ఇక్కడికి వచ్చినట్టు, ఈ ప్లేస్ నేను చూసినట్టు నాకు అదే వ్యూ నాకు కనబడ్డది ఇక్కడ. ఓకే. ఇది అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా? ప్రధానంగా గుర్తుపెట్టుకున్నా, ఇవన్నీ కూడా మనం శాస్త్ర ప్రమాణంగా వెళ్ళిపోతే మనం శాస్త్ర ప్రమాణంగా కొంచెం డెప్త్ గా అందరికీ అర్థమయ్యేటట్టుగా దీన్ని మాట్లాడుకుందాం సంవాదంగా. ఇప్పుడు ఈ శరీరం పేరు, నీ పేరు జంగయ్య. అవునా? ఇంత పూర్వం కూడా నీ శరీరం ఉన్నది, నీ జీవం ఉన్నది, నీకు ఒక శరీరము, ఒక కర్మ, అదంతా కూడా ఉన్నది. నువ్వు ఆ వంశంలో పుట్టినవు అని చెప్పేసి అంటే ఆ వంశానికి నీకు కూడా కర్మ అనుబంధం ఉంది. మనకు అవశ్యం అనుభక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం. ఇప్పుడు కాకున్నా కానీ ఎప్పుడైనా కానీ తప్పకుండా కర్మ అనుభవం అనేది అనుభవించాలి. అట్లా మనకు సంచిత, ఆగామి, ప్రారబ్ధం అని 3 రకాల కర్మలు ఉన్నాయి మనకు. సంచిత అనే కర్మ మన పూర్వజన్మ కర్మ కూడా వస్తుంది అనమాట. మన పూర్వజన్మ కర్మ కూడా వస్తుంది. ఈ జన్మకి అది యాడ్ అవుతుంది. ఇది ఎప్పుడెప్పుడు ఎలా వస్తుంది అని చెప్పేసి అంటే గ్రహ సంచారాన్ని బట్టేసి మారుతూ ఉంటది అనమాట. జీవుడు 100%లో 50% పుణ్యము, 50% పాపముతోటే వస్తాడు. శరీరం, మానవ శరీరం వచ్చిందంటేనే అది ఇది సగం ఉంటది నాన్నగారు. దీంట్లో గ్రహ ప్రమాణాలు కూడా ఇట్లాంటి స్వప్నాలు రావడానికి పూర్వ జన్మలో చేసిన పుణ్యము, దైవ పూజ, లేదంటే ఏదన్నా ఒక దేవత, ఒక ఉపాసన, ఇవన్నీ కూడా మనకు ఆచరణలోకి వచ్చేస్తాయి అనమాట. ఈ గ్రహాలు కూడా సహజంగానే మంత్ర సాధనలోకి ఎవరైనా ఎంటర్ అవుతున్నారు అంటేనే 100% 99% కూడా రాహు గాని కేతువు గాని ప్రవేశించరు అని చెప్పేసి అర్థం. నాన్నగారు, ఈ స్థితి అంటే రాహు కేది అంటే ఈ స్థితి అంటే ఎప్పుడు, ఏ టైంలో వస్తుంది ఈ స్థితి సాధకునికి? ఇది జన్మతః పుట్టిన తర్వాత కుండలిని ఉంటది కదా నాన్న, దాంట్లో మనకు హోరాల మనం చూసుకుంటే మనకు ప్రధానంగా ఇప్పుడు ఇది మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత జ్యోతిష్యం మీద కూడా, జ్యోతిష్యంలో నాకు పెద్ద ఏమి తెలియదు. నాకు ఇసుకారైనంత కూడా జ్యోతిష్యం నాకు తెలియదు. ఎవరన్నా మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చూసినంత మాత్రాన జ్యోతిష్యం చెప్తున్నారు కదా అని చెప్పేసి అని నాకు జాతకాలు చెప్పండి అని చెప్పేసి దయచేసి ఎవరు కూడా నాకు ఎట్లాంటిది పెట్టొద్దు. నాకు జ్యోతిష్యం తెలీదు. ఏదో నా గురుదేవులకు జ్యోతిష్యం బాగా తెలుసు. ఆయన దగ్గర ఉన్నందుకు నేను విన్నది మాత్రమే కొంచెం తెలుసు, అంతే నాకు. అయితే ఇప్పుడు మనకు జన్మతః మనం పుట్టినప్పుడు మనకు ఒక్కొక్క లగ్నం ఉంటది. ఆ లగ్నం తర్వాత రాశి ఉంటది కదా. అట్లనే మనకు గ్రహాలు కూడా ఉంటాయి కదా. మనకు ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క గ్రహం ఒక దశ ఉంటది అనమాట. వీనికి దశ తిరిగిందిరా అంటారు చూసిన. అట్లా మనకు పుట్టినప్పుడు మనం ఒక్కొక్క దశ ఉంటే అది ఆ టైం పీరియడ్ అయిపోతుంది. 7 సంవత్సరాలకు, 8 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు, 18 సంవత్సరాలకు ఇట్లా ఉంటది అనమాట. ఇప్పుడు ఏలినాటి శని అంటాం, అంటే అది 8 సంవత్సరాలు ఉంది. అప్పటి వరకు అది ఉంటది అనమాట. అట్లా 18 సంవత్సరాల శని కూడా ఉంటది. అట్లా జన్మతః వచ్చినప్పుడు ఆ కర్మానుభవం, పూర్వజన్మ కర్మానుభవం అనుభవించడానికి ఆహా గ్రహాల ఒక స్థితి మన మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి అని అర్థం అనమాట. ఇది దాదాపు అందరు కూడా వర్తిస్తుంది. అట్లా నీ దశలోకి రాహు ప్రవేశించినప్పుడు ఆ రాహు కూడా ఉచ్చ నీచ అని ఉంటాయి. మళ్ళా నాన్నగారు మంచిగా చెడుగా ప్రభావం చూపిస్తుంటాడు. ఆయన మంచిగా ప్రభావం చూపించినప్పుడు, సరైన గురు పరంపర ఉన్నప్పుడు, నిజమైన మంత్రాలు ఉన్నప్పుడు, సాధన చేస్తే పరిపక్వత వచ్చడానికి నీ పూర్వజన్మ పుణ్యఫలం దీంట్లోకి లాక్కొని వెళ్ళిపోతుంది నాన్నగారు. ఈడ నువ్వు మళ్ళా వెనకాలకు రా. నీకు పూర్వజన్మ పుణ్యఫలం ఉన్నందుకు సరైన మంత్రం దొరికి నువ్వు వీడికి రావడానికి ఎప్పుడో ఒకసారి అది
చిముక్కు అని చెప్పేసి అని మీ స్వప్నంలో దర్శనం ఇప్పిస్తుంటాడు ఈ రాహు కావచ్చు కేతు కావచ్చు. నాన్నగారు ఈ కేతువు కూడా నీచంలో ఉన్నప్పుడు కూడా చాలా జనరల్ గా వచ్చేసి వాకు చెప్తుంటాడు చూసినావా, ఏదన్నా ఒక పూనకం లాగా వస్తుంటారు చూసినావా, వీళ్ళందరూ కూడా కేతు నీచంలో ఉన్నారు. ఇప్పుడు అసలు అది పూనకం అంటే ఏంది, ఘనాలు అంటే ఏది కూడా తర్వాత ఇంకెప్పుడన్నా మాట్లాడుకున్నాం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ కూడా. సో ఇది పక్కన పెట్టు. ఎవరికైనా సరే పాత విషయాలు, రేపు భవిష్యత్తులో ఏదో జరగబోతున్న విషయం కూడా వాళ్ళ గల్లీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళ బంధువులకు కావచ్చు, ఇలాంటివి కూడా కొన్ని కూడా స్వప్న దర్శనాలు అవుతుంటాయి. ఈ ప్రధానంగా రావుకేతు దశలో ఉన్నప్పుడు మాత్రమే అవి అవుతుంటాయి. అప్పుడు ఏం చేస్తుంటారంటే జనరల్ గా నాకేదో సంథింగ్ ఈజ్ దేర్, నాకేదో పవర్ ఉంది అని చెప్పేసి అని వీళ్ళు ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఇది ఇంకా సొసైటీకి చెప్పడం మొదలు పెడతారు. ఆ సొసైటీకి చెప్పడం వల్ల నీకు పూర్వజన్మ ఒక పుణ్యఫలం వల్ల నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, మీ తాతలు ముత్తాతలు ఎవరో చేసిన పుణ్యఫలం వల్ల వాళ్ళది ఏదో కొద్దో, ఇప్పుడు నువ్వే అన్నావు మీ తాత సాధకుడు మంత్ర సాధకుడు అని, ఆయన రేషియో నీ లోపల ఉంటది, డిఎన్ఏలో ఉంటది. ఎందుకంటే మనవడు అంటేనే కర్మాధికారి, అంటే ఆయన పాపం చేసినా పుణ్యం చేసినా గానీ ఆయన తపస్సు చేసినా కదా కొద్ది గొప్ప, అంటే నీ మీద ప్రభావం చూపిస్తా చూపియదా, కర్మాధికారి అయినప్పుడు ప్రభావం చూపిస్తుంది కదా. నువ్వు ఆయన శరీరానికి తీసుకొని శరీరానికి ఆ దాంట్లో మనకు ఆ వంశంలో పుట్టినవు అని చెప్పేసి అంటే నీకు ఆయన కూడా కర్మాధికారం ఉంది, కర్మబంధం ఉంది, రెండు అనుభవించాలి, బాండింగ్ ఉండాలి, తప్పదు కదా. కర్మబంధంతో పుట్టినవు, ఆడొచ్చేసి ఏమో నీకు వచ్చినది ఆ యోగం వచ్చేసి దశ. ఈడ నిన్ను నువ్వు నియంత్రించుకున్నావు అనుకో, నీకు సొసైటీలో ఎవరి గురించి అయినా తెలిసినా గానీ చెప్పకుండా నిన్ను నువ్వు నియంత్రించుకున్నావు అనుకో, నీకు యోగం అనేది అట్లే కుదురుతుంది. లేదు నేను సొసైటీకి చెప్తున్నా అని చెప్పేసి అని చెప్పడం మొదలుపెట్టినావు అనుకో, పూర్వజన్మ పుణ్యం అయిపోతుంది. ఈ జన్మకు ఎవరికైతే నువ్వు కర్మగా చెప్పినవో అది తర్వాత వస్తుంది, ఆగామి కర్మగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు నువ్వు ఈడ చెప్పడానికేమో సంచిత కర్మ కారణం, పూర్వం చేసుకున్న పుణ్యము కారణం, దైవ పూజ కారణం, మంత్ర జపం కారణం. అది ఈ జన్మదా వచ్చే జన్మదా పోయిన జన్మదా అనేది ఈడ నువ్వు చూసుకోవాలి. మళ్ళీ భవిష్యత్తు చెప్తే మళ్ళీ భవిష్యత్తు ఒక మనిషికి నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి అంటే అతని జీవితంలో నువ్వు చొరవ తీసుకొని ఒక అనాలిసిస్, నువ్వు అతని జీవితం నీకు రేపు ఇట్లా జరగబోతుంది అని చెప్పేసి అని చెప్తున్నప్పుడు అతనికి కర్మగా, ఉదాహరణకి ఇప్పుడు ఒక తేనెటీగా ఉంది, ఒక మనిషి గుట్టాలి, అది ఆ బాధ అతను ఆ శరీరం అనుభవించాలి, అదొక పాపకర్మ ఉంది అనుకుందాం మనం. నువ్వు ఆడుకోతే నీకు తేనెటీగ కుట్టుతుంది, అని తేనెటీగ నువ్వు కుట్టిందంటే నువ్వు బాధపడతావు గనక ఈ రోజు నువ్వు వాడికి పోకు అని చెప్పేసి నువ్వు చెప్పినావు అనుకుందాం. నువ్వు చెప్పినందుకు ఆ జీవుడు ఆ శరీరం తీసుకొని ఆడికి పోలేదు, అంటే ఇంత పెద్దగా ఎందుకు ఒక మనిషి ఆడికి పోలేదు, ఆ తేనెటీగ ఈయనను కుట్టలేదు. ఆ కర్మ అనుభవించాల్సిన కర్మకు నువ్వు అడ్డం పడ్డావా లేదా? అది ఇంకా తేనెటీగ అనేది నేను చిన్నగా చెప్తున్నాను. నువ్వు ఏదైనా సరే శుభం కావచ్చు అశుభం కావచ్చు, తన జీవితంలో ఏదైనా జరుగుతుంది అంటే అది నువ్వు తెలుసుకొని నువ్వు చెప్పినావు. అంటే అతనికి విధిరాతగా ఏదైతే కర్మానుసారంగా ఏదైతే రావాల్సిందో దానికి నువ్వు ఏలు పెట్టినావు, తప్పిస్తున్నావు ఆ కర్మని. ఆ తప్పించినప్పుడు నీ దగ్గర తపోశక్తి లేదు, తపోశక్తి లేనప్పుడు అది నిన్ను పీడిస్తుంది. ఎప్పుడు ఈ దశ అయిపోయేంత వరకు నీకు నడుస్తుంది. ఒకరొకరు 8 ఏళ్ళు 9 ఏళ్ళు మేము ఉన్నాగా మస్తు వాకు చెప్పినావు, తర్వాత వాకు రావట్లేదు అంటారు. ఇదే తర్వాత పోగొట్టుకోవడం అనేది దీనివల్లనే. ఇప్పుడు సహజంగా నీకు ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నీకు అది చెప్పడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా అదే ఆలోచిస్తుంటావు, చెప్పడం మొదలు పెడుతుంటావు. నాన్నగారు ఇప్పుడు వాళ్ళకి ముందే చెప్పి కర్మ నుంచి తప్పిస్తాం కదా నాన్నగారు, ఇప్పుడు దాన్ని ఆ కర్మను కూడా మన మీద వేసుకోవడం, నీ మీదే అనుభవపడతావు. అందుకోసం చెప్పేసి అని ఇది చెప్పిన తర్వాత ఈ వాకు చెప్పటంలో కూడా చాలా మందికి నాన్నగారు ఇట్లా నిన్ను నువ్వు నియంత్రించుకోకుండా జనాలకు బయట వాళ్ళకు నువ్వు చెప్పడం వాకు చెప్పడం మొదలు పెట్టినావు అనుకో, ఇప్పుడు చెప్పిన కర్మ ఆర్థిక కష్టాలు, శారీరక రోగాలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తలకు గొడవలు, ఇవన్నీ కూడా తర్వాత ఇస్తాయి. అంటే ఈ దశ అయిపోయేంత వరకు నీకేం కనిపించదు, ఈ పుణ్యం అయిపోయేంత వరకు ఏం కనిపించదు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన కర్మానుభవం ఉంది చూసినావా, నాన్నగారు అది దెబ్బ కొడుతుంది, అది ఫ్యూచర్ లో నిండుతుంది. ఇది ఇంకా నువ్వు రకరకాల జనాలకి కావచ్చు, వేరే వాళ్ళకి ఇంకేదైనా కావచ్చు, ఇదంతా కూడా కర్మ అనేది నువ్వు స్టోర్ చేసుకున్నావు. ఇది ఛార్జింగ్ అయిపోతుంటది, అది పెరిగిపోతుంటది. నువ్వు వాకే చెప్తావు కానీ మళ్ళీ జపం చేయవు కదా. ఇప్పుడు సొసైటీలోకి వచ్చేసి దీనంతా కూడా శాంతి గోష్ఠి అని చెప్పేసినట్టు మన షట్కర్మలో ఒకటి ఇవన్నీ కూడా జ్యోతిష్యం చెప్పడం కూడా చాలా ప్రమాదం. జ్యోతిష్యం చెప్తున్నావు అంటే వాళ్ళకు నిజమైన తపోశక్తి తోటి ఉండేసి, తపోశక్తి లేకపోతే భయంకరంగా ఉంటది వాళ్ళ జీవితం కూడా. ఎందుకంటే వేరే వాళ్ళ కర్మ వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వాకు చెప్పినప్పుడు కూడా ధనం అనేది కూడా స్వీకరిస్తారు కదా. కాంచనం కర్మ విమోచనం,
అవతల ఉన్న వాళ్ళు ఏదైనా ఒక సమస్యతో వచ్చినప్పుడు ఆ పాపం యొక్క ప్రభావము ఆ ధనంతో పాటు నీ మీదకి వచ్చేస్తుంది. నాన్నగారు ఆ ధనంతో పాటు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అనుభవించాలి. తపోశక్తి యోగాగ్ని దగ్ధ కర్మాని శ్రీకృష్ణ పరమాత్మ మన భగవద్గీతల మహానుభావులు ఇదే చెప్పారు అనమాట. యోగాగ్నిలో మాత్రమే ఉపాసన శక్తి, తపోశక్తి లేకుండా నువ్వు ఈ జ్యోతిష్యం చెప్పినా, ఈ వాకు చెప్పినా, నీకేదో కళలు వచ్చింది కానీ చెప్పేసి అని నువ్వు సొసైటీకి ఏదైనా చెప్పనీకి వచ్చినా గానీ గణనీయంగా నీకు దెబ్బడిపోతుంది. ఇదే నీకు నీ గురువు చెప్తాడు. ఎందుకు రేపు ఎట్లా ఉంటది, ఆగామి కర్మ ఎలా ఉంటది అని చెప్పేసి నీకు ఒక అవగాహన లేదు. ఆగామి కర్మ ఇయ్యాల నువ్వు ఇప్పుడు నీకు నేను ఒక రామ 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 అని లేకపోతే శివ శివ అని చెప్పేసి అని జపం చేసుకో అని చెప్పేసి అని నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు నేను చేస్తున్న కర్మ ఏదైతుందో ఆ కర్మ అనుభవం అనేది నాకు రేపు అనుభవిస్తా. నాన్నగారు నేను ఇప్పుడు నేను అనుభవిస్తున్న సుఖం ఏదైతుందో దుఃఖం ఏదైతుందో అది నిన్నటిది. ఇప్పుడు నేను సుఖము దుఃఖము అనుభవించుకుంటే నేను ఏదైతే చేసినో అది నేను రేపు అనుభవిస్తా. నాన్నగారు అర్థమవుతుంది కదా నీకు లాజిక్. ఇట్లనే నీకు ఒక స్వప్నంలాగా ఏదైనా కనిపించింది అంటే నాకు నన్ను నియంత్రించుకోగలిగిన అనమాట. ఇది ఎవరికైనా కానీ మంత్రాలలోకి ఎంటర్ అవుతుందంటేనే రాహు ఎంటర్ అయిండు అని చెప్పేసి అని అర్థం. నాన్నగారు దీంట్లో కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి కదా నాన్నగారు. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది నీకు స్వయం నియంత్రణ నీకు తెలియదు గనక నీకు నిజమైన గురువు ఉంటే ఆయన చెప్తాడు, నేర్పిస్తాడు ఆయన. నాన్నగారు నీకు నువ్వుగానే వాడుకుంటే నీకు నష్టం లేదు. నాన్నగారు ఇంకోటి, ఇది గురువులో మాత్రమే చెప్పాలా నాన్నగారు? గురువులే చెప్పాలని లేదు నాన్న. నీకు సబ్జెక్ట్ వైజ్ గా చెప్పాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను ఇట్లా చెప్తున్నా అని చెప్పేసి అంటే నాకు విద్య నేర్పిన ఆయన ఉన్నారు మహానుభావులు, విరూపాక్ష దత్తపయ్య అని చెప్పేసి అని, చంద్రశేఖర దత్త గురుదేవులు అని చెప్పేసి అని, సాధక చతుర్భుజ గురుకు అని చెప్పేసి అని, నేను విద్యానుసారం నాకు గురువుకు ముఖతగా నేను విద్య నేర్చుకున్నా. ఒకరొకరుగా కొంత సబ్జెక్ట్ గా చెప్పారు. ఈ సబ్జెక్ట్ మొత్తం ఎక్కువ చెప్పింది నాకు మా భయ్య విరూపాక్ష భయ్య. నాన్నగారు ఈ అనుభవాలు గురువుకు మాత్రమే చెప్పుకోవచ్చుగా. నీకు నేను అదే చెప్తున్నా, నీ సొంతంగా నీకు వచ్చిందా ఏదైతే ఉందో నువ్వు సొంతంగా నువ్వు వాడుకో. నాన్నగారు ఇప్పుడు మనకి రేపేదో అనే కొన్ని విషయాలు తెలుస్తాయి కదా నాన్నగారు, దాంట్లో మనం ఏది పట్టుకోవాలి ఏది ఎంత తీసుకోవాలి అనేది మనం ఫిల్టర్ చేసుకొని దాన్ని క్యాప్చర్ చేసుకోగలగాలి. ఆ నియంత్రణ అనేది నీకు అవసరం నాన్నగారు. నియంత్రణ అంటే అదే ఎందుకంటే భవిష్యత్ అనేది మన పూర్తిగా మన మీద ఆధారపడిన విషయం. ఒకవేళ అది వస్తుందని చెప్పేసి కూడా మనం ఉత్సాహపడద్దు, ఎక్సైట్మెంట్ అనేది ఉండదు. ఎక్సైట్మెంట్ లో మనం కాలు జారుతాం, చేయి జారుతాం, నోరు జారుతాం, అన్ని జారుతాం. అదే నాన్నగారు తర్వాత భవిష్యత్తులకు దారి తీసేది ఇదే. ఎందుకంటే అంతే అత్యుత్సాహం వల్ల ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, నాకు తెలియకుండానే నాకు అన్ని తెలిసిపోతున్నాయండి, నేను విషయంలో నాకు గల్లీలో ఇది ఉందని చెప్పేశాను, నాకు నా బంధువులకు ఇది ఉందని చెప్పేశాను అంటే, నీకు తెలిసిన తర్వాత నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇది ఒకటి ఉంది అని చెప్పేసి నీకు తెలుసు. నీకు తెలిసినప్పుడు నీ నియంత్రణ తెచ్చుకున్నప్పుడు ఎవరికి చెప్తావు? నాన్నగారు ఇప్పుడు దీన్ని సాధన పరంగా దీన్ని పెంచుకోవచ్చా? సాధన ఇదే నీకు నిజం. రాహు మహానుభావులు, రాహు అమ్మవారికి ఈయన ఆరాధ్య దైవం. రావుకు అమ్మవారు దుర్గమ్మ, ఈయనకు ఆరాధ్య దైవం. నాన్నగారు మంత్ర సాధనలో పరిపక్వత రావాలంటే రాహువు, మంత్ర సాధనలోకి వచ్చిన పరిపక్వత మంత్ర సిద్ధించాలంటే కేతువు. వీళ్ళిద్దరు కూడా మంత్ర సాధనలో గణనీయమైన పాత్ర వీళ్ళది. అంటే గురువు అంటే దొరకకపోవడానికి కారణం నీ కర్మనే. నువ్వు గురువు నీకు దొరకాలి అని చెప్పేసి అంటేనే నాన్నగారు నువ్వు తప్పకుండా మనస్సును శాంతం చేసుకోవాలి. శాస్త్రమే చెప్పింది. నాన్నగారు గురి కుదరాలి అని చెప్పేసి అంటే మనం కుదురగా కూర్చోవాలి. కుదురు అని చెప్పేసి అంటే ఒక తన ఓర్పుగా కూర్చోవాలి. ఓర్పు లేనివానికి గురువు దొరకడు అని చెప్పేసి అని శాస్త్రపరమాణం. నాకు చంద్రశేఖర దత్త గురుదేవులు దాదాపుగా విరూపాక్ష దత్తభయ్య నన్ను 4 సంవత్సరాలు గైడ్ చేసిన తర్వాత చంద్రశేఖర దత్త గురుదేవులు నాకు అనుమతి ఇచ్చారు ఆయన దర్శనానికి, మహానుభావుల దగ్గరికి. నేను అప్పటి వరకు కూడా నా గురువుని నేను ఎప్పుడన్నా సరే నేను దర్శిస్తా అని చెప్పేసి నమ్మకంతో ఉన్నాను. నాన్నగారు తిథి వచ్చిన తర్వాత కూడా మీకు 4 సంవత్సరాలు పట్టింది. నేను 4000 కిలోమీటర్ పాదయాత్ర చేసిన తర్వాత అంతా చేసిన తర్వాత చంద్రశేఖర దత్త గురుదేవులు దర్శనమిచ్చారు. ఇప్పుడున్నంతగా లేదు. ఇప్పుడైతే ఆయనకు పెద్దల మహానుభావులు లోకానికి తప్పకుండా మంత్రాలు అందియాలని చెప్పేసి అని గురుమండలం నుంచి గురుదేవులకు ఒక మెసేజ్ రావడం, దానికి నన్ను ఎంచుకోవడం నాకు ఒక శుభవరము. అందుకోసం చెప్పేసి అని ఇది ఇంత అయింది. చంద్రశేఖర దత్త గురుదేవులు అసలు ఒక మాట ఇయ్యాలన్నా, ఒకసారి కలవాలన్నా గానీ సంవత్సరాల తరబడి మేము సాధన చేసేటోళ్ళం. ఇప్పుడు వీళ్ళకి తొందరగా అది పుణ్యజీవులు, వీళ్ళు వాళ్ళకి ఏడనో సుడి ఉంది పూర్వజన్మ. అది అందుకోసం చెప్పేసి తొందరగా ఆయన పెద్ద ఆయన దర్శనాలు అయినాయి అనమాట.
నాన్నగారు అట్లా. ఇంకోటి ఏంటంటే పెద్ద ఆయన కారుణ్యమూర్తి, నాన్నగారు చాలా కారుణ్యమూర్తి. నాన్నగారు అందుకోసం చెప్పేసి అని అంతే. ఆయన ఒక్కసారి మన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా అంతే, మనం ఇంకా ఆయన పాదాల దగ్గర ఉండిపోతే చాలు మనకి, ఇంకా అంతే. మనకి ఇంకేం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు కొంతమంది సాధకులు అనుభవాలు రావట్లేదు కదా వాళ్ళకి. అనుభవాలు అనేది నాన్న బాండ శుద్ధి ఉండాలా. నాన్నగారు నువ్వేం తింటున్నావు, నాన్నగారు, ఎవరితోటి కలిసి ఉంటున్నావు, ఎంత సంఖ్య చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నాన్నగారు, ఇవన్నీ కూడా ప్రధానంగా చూసుకోవాలి. నికరంగా ఇప్పుడు మంత్రం ఒకరికి, ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు, రుద్రమంత్రం తీసుకున్నారు. రుద్రమంత్రం తీసుకున్నాక నా ముందరనే అబ్బాయి ఉన్నాడు, 18 సంవత్సరాల నుంచి వానికి నేత్రదోషం ఉంటే 190% పోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఒకడు అజీర్తుడు వచ్చాడు, బేవ్ బేవ్ అని చెప్పేసి అని తీసేటోడు ఆ అబ్బాయి. నాన్నగారు, నాతో పాటు ఒక నెల రోజులు ఉన్నాడు, అది నాన్నగారు, మొత్తం కూడా క్యూర్ అయిపోయింది. ఇంకో అబ్బాయి వచ్చిండు, ఇట్లా వంకు పట్టేటోడు, ఇట్లా వంకు పట్టేటోడు, ఆ, వంకు పట్టేటోడు. మొత్తం కూడా చేసిన డైట్, పెట్టిన భోజనము, చేపించిన సాధన, ఆ వంకు పట్టేది కూడా పోయేసి సూర్య నమస్కారాలు ఈడ ఉంటాయి. ఎవరితో అన్నారు సూర్య నమస్కారాలు, యోగ సూర్య నమస్కారాలు నేను చేపిస్తా. నాన్నగారు, సూర్య నమస్కారాలు చేస్తుంటే కూడా కడుపులో అతనికి పేగు పట్టేసేది, నొప్పి లేసేది. నాన్నగారు, అట్లాంటిది పలుగు పార పని ఆగకుండా గంట సేపు చేపించినంత పుష్టిగా, శాంతి పుష్టి, శక్తి పుష్టిగా నేను తోలిచిన. ఎన్ని రోజులు పట్టింది నాన్నగారు? నెల రోజులే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది నాన్న? అతనికి మొత్తం ఉన్న కాడికి, ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చినప్పుడు 36 ఏళ్ళు. ఎంత బలహీనంగా ఎప్పటి వరకు ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల్లో ఉంటున్నాడు అనేది ఆయనగా ఇష్టం. ఇంకోటి ఒక ఆయన మహానుభావుడు, శరీరం ఆయన ముసలాయన, కొంచెం నాన్నగారు 20 ఏళ్ళ నుంచి ఆయన పక్క తడుపుకునే అలవాటు ఉన్నదంట. నాన్నగారు ఆయన చెప్పిండు, నాన్న నేను ఈ మంత్రం చేసిన తర్వాత నాకు భయం అనేది పోయింది, నేను పక్క తడుపుడు నాకు ఆగిపోయింది. అంటే ఏ పీడనో ఈయన మీద ఉన్నది, ఆ పీడ అనేది వెళ్ళిపోయింది. ఇంకో అమ్మ, ఆమె ఇట్లా ఉలికి పడేది, ఉలికి పడేది, ఆ ఉలికి పడేది పోయింది మంత్రం చేయడం వల్ల. సో నీకు మంత్ర ప్రభావము ఒకరి మీద చూపిస్తుంది, ఒకరి మీద చూపిస్తలేదంటే మంత్రం మీద ఉందా లేకపోతే నీ మీద ఉందా దోషం. నాన్నగారు నువ్వు నిజంగా సరిగ్గా చెయ్యి. నాన్నగారు ఇప్పుడు నీ జీవితంలో జరిగిన కూడా నువ్వు చెప్పక ముందుగా చెప్పిన, ఏ జాతకంలో లేని కూడా చెప్పిన నేను. నాన్నగారు అవును. ఇప్పుడైతే ఎవరైనా చెప్పలేదు అమ్మక. అంటే శారీరకంగా, మానసికంగా, లేకపోతే మీ ముఖం మీద ఉండే కళ, ఇవన్నీ కూడా గ్రహించి చెప్పొచ్చు. ఇదంతా కూడా మంత్రం వల్ల సాధ్యం. నా మీద పనిచేసిన మంత్రం నీ మీద పనిచేస్తలేదు అంటే నువ్వు సరిగ్గా చేస్తలేవు అనే అర్థం. నువ్వు సరిగ్గా చెయ్యి, నా దగ్గర రా, నీకు అనుభవాలు ఎట్లకు రావో నేను చూసుకుంటా. నాన్నగారు నా దగ్గర రా, ఇక్కడ కూర్చో, 10 రోజులు సాధన చేయి, సరైన నేను పెట్టిన భోజనం పెట్టిన తిను. నాన్నగారు డొక్క శుద్ధి కాకపోతే ఏది కూడా చేయలేము. డొక్క శుద్ధి ప్రధానమైంది. సమయం, ఆహారం, చాలా సమయపాలన చేసి సరిగ్గా, సవ్యంగా, నియమబద్ధంగా సాధన చేసినప్పుడు శుభాలు అనేటివి రావన సమస్య లేదు. నాన్నగారు నువ్వు కోట్ల జనాలలో ఏ ఒక్కడు మాత్రమే నా దిక్కు మలుతాడు అని చెప్పిండు భగవద్గీతల మహానుభావులు. నాన్నగారు దాంట్లో ఏ ఒక్కడే సిద్ధి పొందుతాడు అని అని కూడా చెప్పిండు ఆయన భగవద్గీతలో. శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్ చెప్పిండు, నాన్నగారు నీకు కోట్లలో ఏ ఒక్కడే నా దిక్కు మలుతాడు, అందులో కూడా ఒక్కడు మాత్రమే సిద్ధుడు అవుతాడు అని డైరెక్ట్ చెప్పిండు ఆయన. ఆ ఒక్కడి సిద్ధుడే ఈ మంత్ర సిద్ధుడు. నాన్నగారు ఇది చేతులకు వచ్చిన తర్వాత కూడా ఇది ఎట్లా అని చెప్పేసి అంటే ఎక్సైట్మెంట్. మన దగ్గరకు వచ్చిన పిల్లల్లో కూడా నేను చూసింది ఎక్కువ ఏంది అని చెప్పేసి అంటే ఎక్సైట్మెంట్ రావాలి. 6 నెలల్లో మొత్తం ఉన్నగాడికి సిద్ధుడు అయిపోవాలి, మహాసిద్ధుడు అయిపోవాలి. సిద్ధుడు అయిపోయిన తర్వాత ఈయన ఇంకా వ్యాపారం పెట్టాలి, దుకాణం ఓపెన్ చేయాలా, సంపాదించాలి, కేసులు పట్టాలి, నాన్నగారు సంపాదించాలి. ఇది కాదు పరమాత్మ చింతన, పరబ్రహ్మ ఒక తత్వం, నిన్ను నువ్వు నియంత్రణ, ఎట్లా రేపు భవిష్యత్తు ఎలా బతకాలని తెలుసుకో. ఇప్పుడు ఒకటే నాన్న, రామకృష్ణ పరమహంస మహానుభావులు 12 సంవత్సరాలు సాధన చేస్తేనే తప్ప కాళీమాత వచ్చేసి ఆయనను ఊళ్ళో పడ్డబెట్టుకోలేదు. త్రైలింగ స్వామి 25 సంవత్సరాలు చేశారు. వాళ్ళకి ఎన్ని అనుభవాలు వచ్చుంటాయి, ఎంత ఘనీయమైన శుభాలు చూసుంటారు, లోకం మీద ఎంత పట్టు వచ్చుంటది. మరి అలా ఎంత చేశారు నాన్నగారు? ఇప్పుడు సాధనలకి ముందుకు పోతున్నాం అని మనకి ఎట్లా తెలుస్తుంది నాన్నగారు? నీ జీవితంలో వచ్చే మార్పులు, నాన్నగారు నువ్వు తీసుకునే నిర్ణయాలు, అంటే ఇంత సంఘాన్ని చూసే స్థితి. ఇప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితి ఫస్ట్ మొదట్లో రాదు, మనం అన్నా కానీ రాదు నాన్నగారు, కానీ ఒక చెట్టును చూస్తే కూడా అది ఆకలికి నకనకలాడిపోతుంది, దానికి నేను నీళ్ళు వేయకుండా నేను తినలేనన్న స్థితి నీకు వచ్చింది అనుకో, మంత్ర ప్రభావం ఉంది అని అర్థం. ఒక జీవిని, ఇప్పుడు మనతో పాటు ఒక కుక్క ఉంది, కుక్కని విడిచిపెట్టి మనం తినలేకపోతున్నాం అని చెప్పేసి అంటే మన మీద సంథింగ్ ఇస్ దేర్, పాజిటివ్ ఎనర్జీ, మనం ప్రకృతిని మనం ఇంకోలాగా చూస్తున్నాము అని అర్థం. నాన్నగారు అంటే నెగిటివ్ అయ్యి మనలో
ప్రేమ అనేది పోవాలి, ప్రేమ పుట్టాలి. నెగిటివ్ అనేది పోయిన తర్వాతనే ప్రేమ పుడుతుంది. నాన్నగారు ఇదే క్షమ అనేది ప్రధానంగా రావాలి. నాన్నగారు అష్టాంగ యోగాలలో కూడా పతంజలి మహర్షి మహానుభావులు కూడా ఇచ్చారు. మంత్ర సాధన కాదు, సృష్టిలో ఉన్న ఏ సాధన, జగద్గురు శంకరాచార్యులు 1,25,000 మార్గాలు ఉన్నాయన్నారు సాధనకి, నాన్నగారు ఈశ్వరునికి చేరుకోవడానికి. నాన్నగారు దీంట్లో ఏదైనా గానీ నువ్వు తప్పకుండా పతంజలి యోగ సూత్రాలు తప్పకుండా పాటించాల్సిందే. పతంజలి యోగ సూత్రాలు పాటించిన తర్వాతనే నీకు కైవల్యం అనేది వస్తుంది. దాంట్లో ఏది అన్ని సాధనలో ఏది పట్టుకున్నా గానీ పతాంజలి మాత్రం కంపల్సరిగా ఆయన ఇప్పుడు మహానుభావులు ఆయన ఇచ్చిరన్నమాట మనకు నాన్నగారు యోగ సూత్రాలు ఇచ్చి యోగ సూత్రాలకు భాష్యం రాశారు మహానుభావులు. నాన్నగారు అదంతా అన్ని రకాల సాధనలకు వర్తిస్తాయి. నాన్నగారు అన్ని రకాల సాధనలకి వర్తిస్తాయి. నువ్వు పరిపక్వత రావాలి, నీకు మంత్రసిద్ధి రావాలి, నీకు హఠయోగం కావచ్చు, క్రియాయోగం రావచ్చు, ఏదైనా కానీ ఒక యోగం సిద్ధించాలని చెప్పేసి అంటే ఈ యోగ సూత్రాలే. నాన్నగారు ఇది కేవలం హఠయోగానికి సంబంధించింది మాత్రమే కాదు, ప్రతిదానికి సంబంధించిన దాంట్లో ఉన్నాయి. నువ్వు వెతుక్కోగలగాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను. నాన్నగారు లలిత సహస్రనామాలు చదువుతున్నాం, లేదంటే భైరవాష్టకం చదువుతున్నాం, లేదని చెప్పేసి అంటే భగవద్గీత చదువుతున్నాం. నీ స్థాయికి నీకు అర్థమవుతుంది, నా స్థాయికి నాకు అర్థమవుతుంది, చంద్రశేఖర దత్త గురుదేవుల స్థాయికి ఆయనకు అర్థమైపోతుంది. అంటే ఎవరు మనసు ఏ స్థితిలో ఉందో ఆ స్థితి సిస్టమ్, వాళ్ళ న్యూరో సిస్టమ్ ఎంత యాక్టివేట్ ఉండు, విశ్వం నుంచి ఎంత ఆకర్షిస్తగలుగుతాం అంటే అంత. ఇప్పుడు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. భగవద్గీత మహానుభావులు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున వారికి చెప్పారు. అర్జునుల వారు అంత 700 శ్లోకాల భగవద్గీత విన్న తర్వాత కూడా అభిమన్యుడు చనిపోయినప్పుడు శపథం చేసిండు. ఆయనకి ఎంత అర్థమై ఉండదు. ప్రత్యక్షంగా శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్ చెప్తేనే ఆయనకి ఎంత అర్థమై ఉంటది, ఇంకా మనకి ఎంత అర్థమై ఉంటది. అంతే నాన్నగారు. అట్లా మన స్థాయి ఏంది, మనం ఎంతవరకు సాధించగలుగుతాము, మన యుగధర్మం ఏంది, మన ఎంతవరకు అనుమతి ఉంది, మన మానసిక స్థితి ఎంతవరకు పరిపక్వత చెందింది, ఇవన్నీ కూడా దీంట్లో మనం చూసుకోగలగాలి. అంటే మనం సాధనల ముందుకెళ్ళేది ఇవన్నీ కూడా మనకు క్యాల్కులేట్ అవుతుంటాయి నాన్నగారు. ఇప్పుడు 50 రోజులని మీరు దీక్ష పెట్టిరు కదా నాన్నగారు. ఒకవేళ 50 రోజుల వాళ్ళు దీక్ష రాలేదని చెప్పేసి, ఒకవేళ వాళ్ళ దీక్ష వచ్చిన తర్వాత వాళ్ళకి సిద్ధి అయింది అనుకో, తర్వాత దానికి ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎట్లా ఉండాలి మళ్ళీ సాధకుడు? 50 రోజులు ఎందుకు పెట్టినాము అని చెప్పేసి అంటే, ఇప్పుడు మనము ఇస్తున్నది సన్యాసులకు కాదు నాన్నగారు, గృహస్థు ధర్మంలో ఉన్న ఒక కామన్ పీపుల్ నాన్నగారు, పామరులకి. అప్పటి వరకు మంత్రం అనేది అసలే తెలియని మా సాధారణ ప్రజలకి నేను సాధన చేసి ఈశ్వర చింతనలో నా జీవితాన్ని మార్చుకోవాలి అని చెప్పేసి అని ఎవరైతే కసిగా ఉన్నారో వాళ్ళ కోసం మనం ఇది క్రియేట్ చేసినాం. చంద్రశేఖర దత్త గురుదేవులు నన్ను ముందలు పెట్టేసి మహానుభావులు ఆయన క్రియేట్ చేసింది ఇది ఒక స్థితి. ఈ 50 రోజుల తర్వాత వాళ్ళు భోగ జీవితం అనుభవించడానికి ఒక 5 రోజులు మేము అనుమతి ఇవ్వడానికి టైం పీరియడ్ పెట్టినాం ఇది నాన్నగారు. ఈ 50 రోజుల్లో కొన్ని శుభాలు చూస్తాడు అతను, కొన్ని అనుభవాలు చూస్తాడు అతను, తనకు భగవంతునికి కొంత బంధం ఏర్పించుకుంటాడు. ప్రధానంగా ఏదైనా సరే, ఈ రుద్రమంత్రం కావచ్చు, ఇంకేదైనా మంత్రం కావచ్చు, సృష్టిలో ఎన్నో రకాల ఉన్నాయి మంత్రాలు. ఇప్పుడు మనకు వేద మంత్రాలు 7 కోట్ల మంత్రాలు. ఇప్పుడు మనకు చేతులకు వచ్చింది. ఇవన్నీ కూడా నీకు బంధం ఏర్పడడానికి మొదటి 10,000 ఆ మంత్రం నీ నోట్ల శుద్ధి అవుతుంది నాన్నగారు. రెండవ 10,000 నీకు ఆ మంత్రానికి బంధం ఏర్పడుతుంది నాన్నగారు. 10,000 నీకు న్యూరోసిస్టానికి, నీ శరీరానికి ఆ మంత్రం ఒక అలవాటు పడుతుంది. అంటే మొదటి 30,000 అసలు సంఖ్యకే రాదని చెప్పేసి అంటాడు చంద్రశేఖర దత్త గురుదేవులు. అంటే 30,000 నువ్వు మినిమం చేసిన తర్వాత ఆ మంత్రానికి నీకు ఒక మంత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు ఇది ఎందుకు 40 రోజులు అని చెప్పేసి 50 రోజులు అని పెట్టినాం అని చెప్పేసి అంటే, ఉదాహరణకు ఇవాళ మనం ఒక తీసుకున్న ఔషధం ఏదైతుందో అది సారంగా మరి మన ఎవ్రీ సెల్, మన ప్రతి సెల్ కు మనకు పోవాలి అని చెప్పేసి అంటే ఆయుర్వేదం చెప్పింది 42 రోజులు మండల కాలం నాన్నగారు. అందుకోసం చెప్పేసి అని మనకు మండలాలు పెడుతుంటారు. దీక్షలు కూడా మనకు శివ దీక్ష కావచ్చు, లేకపోతే భవాని దీక్ష కావచ్చు, ఇవన్నీ కూడా 41 రోజు పెట్టడానికి కారణం ఏంటంటే, నువ్వు ఇవాళ మొదలుపెట్టి 41 రోజు వరకు ప్రతిరోజు చేస్తే నీ ఎవ్రీ సెల్ అణువుకు నువ్వు చేసిన పని అనేది, నువ్వు చేసిన పూజ అనేది నీకు వ్యాప్తించదు. అంటే నువ్వు అప్పుడు నీ శరీరము ఆ దేవత ఒక నామంతో నిండిపోయిందని అర్థం. అంటే ఆ లోపు మనం ఆ కంట్రోల్లోకి వచ్చేసాం. ఆ దేవతకు నీకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్న మంత్రము నీ ఎవ్రీ సెల్ కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే ప్రతిరోజు 42 రోజులు చేయాలి.
నాన్నగారు. అప్పుడు మాత్రమే నీ అణువుకు అది ప్రసారం అవ్వగలుగుతుంది ప్రతి సెల్ కి. ఇది ఆయుర్వేదంగా చెప్తుంది అనమాట. ఈ ఆయుర్వేదం ఈ మంత్ర సాధన కూడా నీకు సూక్ష్మాతి సూక్ష్మమైన వైద్యం నాన్నగారు. ఎందుకంటే ఎలాంటి రోగమైనా మూడిటికి లొంగుతుంది అనమాట. మంత్రము, మణి, నాన్నగారు, తర్వాత మందు, ఔషధం. నాన్నగారు. అందుకోసం చెప్పేసి ఈ మంత్రంతో కూడా ఇన్ని రోగాలు నీకు నేను చెప్తూనే ఉన్నా కదా. నా దగ్గరికే వచ్చిన తర్వాత ఇంతమందికి ఇట్లా నాకు చెప్పినోళ్ళే, నాకు చెప్పినోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. నాన్నగారు ఇట్లా చెప్పినోళ్ళే ఇంత రోగాలు పోయినాయి. అంటే శరీరం భాండ శుద్ధి ప్రధానమైంది మంత్ర సాధనకి. నాన్నగారు. మంచి శుచి అయిన భోజనం నువ్వు తీసుకొని నాన్నగారు సరిగ్గా నియమపాలన చేసి కళ్ళు మూసుకొనే చేయాలి, ఎన్నుపూస నిటారు పెట్టే చేయాలి, సరిగ్గా ఏకాగ్రతతోటే చేయాలి, జపమాలతోటే చేయాలి, సరిగ్గా సంఖ్యనే చేయాలి, సరిగ్గా సమయానికే చేయాలి, ఇట్లా శుచిగా ఉండే చేయాలి. ఇవన్నీ కూడా పాటించినప్పుడు నీకు శుభాలు రావన్న సమస్య లేదు. నాన్నగారు ఒకవేళ ఒక రోజు గ్యాప్ ఇస్తే నీకు వారం రోజుల సాధన నీకు కుంటుపడుతుంది. 2 రోజులు ఇస్తే 15 రోజులు కుంటుపడుతుంది. 3 రోజులు గ్యాప్ ఇస్తే నెల రోజులు కుంటుపడుతుంది. 3 రోజులు చేయలేదంటే నీకు న్యూరో సిస్టమ్ లో నీకు బ్రేక్ పడ్డదని అర్థం. ఇప్పుడు మధ్యలో ఏ మంత్ర సాధన మధ్యలో ఏ మాత్రం ఆపినా కూడా సాధకునికి ఎఫెక్ట్ గా నాన్నగారు. అందుకే కదా ఇప్పుడు మీరు చేస్తున్నది ఉపాసన మహామంత్రం, మోక్ష దేవత. నాన్నగారు మోక్ష దేవత లక్షణం ఎత్తుంటది అని చెప్పేసి అంటే నువ్వు చేసుకున్నోనికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు. నాన్నగారు నీకు చాలా మంది అంటుంటారు చూసినా, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని. ఈ రుద్రమంత్రం కూడా నిన్ను పోషించగలుగుతుంది. నాన్నగారు నిన్ను దైవ మార్గంగా తీసుకొని పోయి ఏదైతే కర్మ పాప పుణ్యాలతోటి నువ్వు ఉండేసి యమధర్మరాజు దగ్గరికి పోయి నువ్వు సమాధానం చెప్పుకోవాలను. యమకింకర్లు వచ్చి నేను తీసుకుపోతేనే యమధర్మరాజు దగ్గర నువ్వు సమాధానం చెప్పుకుంటాం. పూర్వము మనం రకరకాల పురాణాల్లో చెప్పుకుంటాం. యమకింకర్లు వచ్చారు, తర్వాత విష్ణు కింకర్లు వచ్చారు, వాదోపవాదం జరిగింది, విష్ణు కింకర్లు గెలిచారు, వైకుంఠం తీసుకుపోయారు అని చెప్పేసి మనం అజామీలను కథలలాగా చాలా చెప్పుకుంటుంటాం మనం. నాన్నగారు నువ్వు ఈ మంత్రం చేసి నీ శరీరం పడిపోతే నీ కోసం అని చెప్పేసి శివకింకర్లు వస్తారు. కైలాస ప్రాప్తి అనేది నీ ఆత్మ పరమాత్మకు బంధం ఏర్పడుతుంది. నాన్నగారు ఎప్పుడు నీ శరీరం వదిలేసిన తర్వాత కూడా నిన్ను ఉద్ధరించగల శక్తి ఈ రుద్రమంత్రానికి ఉంది. అంటే నువ్వు అప్పటి వరకు గుణంగా కైవల్య ప్రాప్తిగా చేసుకుంటే ఇక్కడ పోషిస్తుంది, అక్కడ నిన్ను ఉద్ధరిస్తుంది. అంటే మధ్యలో మాత్రం ఆపకూడదు. ఆపడం దోషం నాన్నగారు. లేదని చెప్పేసి అంటే శాస్త్ర ప్రమాణంగా మంత్రం వదిలేయాలి. అంటే నాన్నగారు ఇప్పుడు మంత్రం చేస్తుంటే న్యూరో సిస్టమ్ మనకు యాక్టివేట్ అవుతుంటది కదా నాన్నగారు. యాక్టివేట్ అయినప్పుడు బాడీలో ఉన్న పెయిన్స్ ఏమన్నా ఉంటున్నా రోగాలు ఉన్నా వాటిని హీల్ చేస్తుంటది కదా నాన్నగారు. ఒకవేళ మధ్యలో ఆపితే అది అక్కడే ఆగిపోతుంది కదా నాన్నగారు. అంతే కదా, రోగం పెరిగిపోతుంది. పెరగదు నాన్నగారు. నీకెంతుంది అంతే, నీకు నీ కర్మానుసారం ఏదైతే రోగం వస్తుందో అదే వస్తుంది. నీకు రోగం పెరగడం ఉండదు, మంత్రం చేస్తే తగ్గుతుంది, లేకపోతే అంతే ఉంటది. రోగం పెరుగుతుంది అంటే నువ్వు దానికి సరైన ఔషధం తీసుకొని రాకపోవడము, లేకపోతే నీ దినచర్య. ఇప్పుడు ఉదాహరణకు ఎవరికైనా ఒకరికి టీపీ రోగం ఉంది, చక్కెర వ్యాధి. మనం షుగర్. షుగర్ అనేది మనకి ఇంగ్లీష్ పదం, దాని పేరు తీపి రోగం అనేటోళ్ళు, చక్కెర వ్యాధి అనేటోళ్ళు మనం. ఇప్పుడు అదే రోగం ఉన్న వాడికి తెలుసు, అయినా కానీ ఒక 1/2 కిలో చక్కెర తీసుకొని ప్రతిరోజు ఇంత తినడం అనుకో, వాడు తింటున్నది చక్కెరనా విషమా? విషం అన్నట్టే నాన్నగారు. అప్పుడు మరి నీ న్యూరో సిస్టమ్ లో అది ఏముగా ఫామ్ అవుతుంది, అది రోగం తయారైతుంది, అప్పుడు రోగం పెరుగుతుంది. అవును నాన్నగారు. లాజిక్ అర్థమైంది కదా నీకు. మనం తినే భోజనమే ఔషధము, మనం తినే భోజనమే విషము. నువ్వేం తిన్నావో నీవే అది. అవును నాన్నగారు. నువ్వేం తిన్నావో అదే నువ్వు అవుతావు. అయితే ఇప్పుడు మామూలుగా నాన్నగారు, ఇప్పుడు నేను చేయనేలా అనుకుంటారు, ఇప్పుడు మంత్రం తీసుకుంటారు, ఒక 2-3 నెలలు చేస్తారు, వాళ్ళ తర్వాత ఇప్పుడు మధ్యలోనే వదిలేసే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా నాన్నగారు. ఇప్పటి వరకు చేసిన మంత్రాది దేవత సాధన, ఇప్పుడు ఏదైతే చెప్పినా నీకు పూర్వజన్మలో ఏదో ఒక సాధన చేయడం వల్లనే నీకు ఇద్దో గొప్ప రావుగ్రస్తంగా నువ్వు ఉన్నప్పుడు రావు కూడా నీకు ఒక స్వప్నాల దర్శనం అది ఇదని మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా నాన్నగారు. ఇప్పటి వరకు వీళ్ళు చేసిన సాధన అనేది కొంత పీరియడ్ వరకు ఈ శుభాలు వచ్చేసి అయిపోతుంది. ఇప్పుడు మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000 ఉంది. నేను తర్వాత వచ్చేసి నేను ఏదైనా ఒక ఖర్చు కోసం అని చెప్పేసి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ వాడుకున్నా. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పటి వరకు అయితే నేను వాడుకోలేదు అప్పటి వరకు అదే అట్లే ఉంటది. బ్యాంక్ బ్యాలెన్స్ వాడుకున్న తర్వాత ఏమైతుంది? సేవింగ్స్ అయిపోతుంది. అంటే నాకు తర్వాత ఇవాళ చేసిన ఈ కర్మానుభవం ఏదైతే ఉందో ఆగామిక రూపాంతరం చెందేసి ఏదైనా ఒక చిన్న శుభం చూపిస్తుంది. నాకు ఏదైనా ఒకటి చిన్నది ఓ 10,000 రూపాయలు రావడము,
ఓ 1,00,000 రూపాయల ఒక శుభం రావడము, లేకపోతే కుటుంబంలో ఏదైనా ఒక కర్మ ఉంటే ఆ కర్మ తొలగిపోవడము, లేకపోతే మన శరీరంలో న్యూరో సిస్టమ్ లో ఏదైతే మనకు పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడిత, మన పూర్వజన్మలో ఏదైతే పూర్వజన్మ అని చెప్పేసి అంటే గడిచిపోయిన కాలం కూడా పూర్వజన్మనే. మనము ఈ శరీరం తీసుకోవడానికి ఆత్మ ఉన్నది పూర్వజన్మనే. ఇప్పుడు మనం ఏదైతే చేసిన పాపం ఉందో అదే వ్యాధి రూపకంగా మనకు రూపాంతరం చెందుతుందని శాస్త్రం చెప్తుంది. ఆ పాపం వచ్చేది, ఆ వ్యాధి వచ్చేది ఏదైనా ఉంటే అది వ్యాధి కట్ అయిపోతుంది, రానియదు. అదే ఈశ్వరుడు గొడ్డలతో పోయేది గోరుతో తీసేసిండు అంటారు, చూసినావా? అంటే మంత్ర సాధన వల్ల అంత సాధారణ మనిషికి శుభము అశుభం అనేది రూపాంతరం, కర్మగా రూపాంతరం చెంది వస్తుంది అని చెప్పేసి అంటే సాధారణ మనిషికి 10 వస్తే సాధకుడికి 2 వస్తాయి. అవి కూడా మనకు ప్రారంధంలో ఉంటేనే తప్ప రావు నాన్నగారు. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే నాన్నగారు, మామూలుగా ఇప్పుడు సాధనలో సిద్ధి పొందుతారు వాళ్ళు, మళ్ళీ సిద్ధి పొందిన తర్వాత ముందుకు వెళ్ళకుండా మధ్యలో కొంతమంది పడిపోయిన వాళ్ళని నేను చూసిన. అంటే వాళ్ళు అంటే దేని వల్ల వాళ్ళు సరిగ్గా ఎలా వాడుకోవాలనో తెలియక ఒక్క అక్షరం పలకంగానే నాకు మించిన తోప్ సింగ్ లేడని చెప్పేసి వెళ్ళిపోతారు కొంతమంది. అవును నాన్నగారు. గురువు నుంచి దూరం వెళ్ళిపోతారు సొంత దుకాణాల కోసం అని. అవును నాన్నగారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు చిన్నది చెప్పుకుంటాం నాన్న, జగద్గురు శంకరాచార్యులు అందరికి తెలుసు నాన్నగారు. జగద్గురు శంకరాచార్యులు మహానుభావులు తపస్సు చేసుకుంటున్నారు ఎక్కడ? శ్రీశైలంలో నాన్నగారు. ఆయనతో పాటు త్రుడకాచార్యులు కూడా ఉన్నారు. కాపాలికులు ఒక ఆయన మహానుభావుడు, ఆయన వచ్చేసేసి నీ తలకాయ నాకు కావాలి, అమ్మవారికి బలి ఇయ్యనికి నీ తలకాయ నాకు కావాలి, నువ్వు విప్రుడో కదా, సన్యాసి కదా, విప్రుడు కాదు సన్యాసినా, సన్యాసికి శరీరం మీద వ్యామోహం ఉండదు కదా, నీ శరీరం నాకు కావాలి, పోంపా తలకాయ ఇయ్య అంటాడు. ఈయన సరేపో అయ్యా నా శరీరం నాకు అవసరమే లేదు పోంపా అని చెప్పేసి అంటుంటాడు. అని ఆయన వెనకాల పోతుంటే త్రోటకాచార్యులు నారసింహ మంత్ర ప్రయోగంతో పిలిస్తే ఒక సింహం వచ్చేసి కాపాలికుని తీసేస్తుంది, ఆయనను కళ తెరుస్తుంది. త్రోటకాచార్యులు అప్పటికే నారసింహ ఉపాసనలో సంపూర్ణంగా సిద్ధి పొందకపోతే ఆయన పిలువంగానే వచ్చేసి కాపాడాడు కదా నరసింహస్వామి. అవును నాన్నగారు. మరి ఇంత సిద్ధి పొందిన తర్వాత జగద్గురు శంకరాచార్యులను త్రోటకాచార్యులు ఎందుకు వదిలేసిపోలేదు? అవును నాన్నగారు. అక్షరం పలకంగానే పోయిందా పోలేదా? పోయిండు. ఆనే ఉన్నాడు కదా. అవును. నా గురోర్ అధికం అని చెప్పేసి అని ఎవడైతే ఉంటాడో వానికి ఆ విద్య ఎలా వాడుకోవాలనో కూడా నేర్పిస్తాడు. అంటే నాన్నగారు ఇప్పుడు ఈడ పిచ్చోనికి మనం కత్తి చేతికి ఇచ్చినట్టుగా నాన్నగారు. పిచ్చోడు కత్తి కాదు, అంటే తెలియక మనిషి ఎప్పుడు కూడా మంచోడు చెడ్డోడు కాదు బేట నాన్నగారు. స్వార్థపరుడు అననికి కూడా లేదు నాన్నగారు, కేవలం అవకాశవాది. ఇప్పుడు వాడికి ధనం కావాలి నాన్నగారు, ఒక కీర్తి కావాలి, ఒక కాంత కావాలి, ఆడ ఎవరో ఒకరు వచ్చేసి ఇతను మభ్య పెట్టడమో మాట్లాడడమో చేయడము వల్ల ఆ కోరికకు ఇతను లొంగిపోయిందని అర్థం. అంటే అరిషడ్ వర్గాలను కేవలం జయించలేదని అర్థం నాన్నగారు. అరిషడ్ వర్గాలను జయించలేదని మాత్రమే నువ్వు చూడు, అంతే తప్ప ఇప్పుడు సాధారణ ఇప్పుడు తను ఎలా వాడుకుంటా అనేది పక్కన పెట్టు నాన్నగారు. ఒక విద్యా సంపాదించినంటేనే కష్టపడ్డాడు, నువ్వు అభినందించాలి, గౌరవించాలి నాన్నగారు. కానీ తనను తను నియంత్రించుకొని ఇంకా బాగా సాధన చేసి ఉంటే గురువు చెప్పినట్టు ఒకవేళ దాన్ని ఏ శక్తినైనా కానీ సిద్ధి చేసుకున్న తర్వాత ఆ శక్తిని ఎంత పొదుపుగా వాడుకోవాలి, ఏ పనికి వాడుకోవాలి, ఏ పొదుపు పనికి వాడుకోవద్దనే ఆ అవగాహన తెలుసుకుంటే నీకు ఇంకోలాగుంటది. అంటే షట్కర్మలు కూడా వాళ్ళ ప్రభావం ఉంటుందా నాన్నగారు? తప్పకుండా ఉంటుంది. అంటే ఎందుకంటే ఒకరికి మనం ఒక మంచి చేస్తున్నామంటేనే, ఇప్పుడు పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నానా, ఇంకెప్పుడన్నా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే వీడియో కూడా ఎక్కువ లాంగ్ కూడా ఎంత అయింది అర్ధగంట అయింది కదా, అందుకోసం చెప్పేసి ఈ వీడియో ఇప్పటికీ ఇంకా ఆపేద్దాం. పిల్లలు చాలా వెళ్తారు ఆదివారం గనక, అందుకోసం చెప్పేసి ఈ బాగా ఇంతటితో ముగించి మళ్ళీ ఇంకెప్పుడన్నా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమమ్మ. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం. నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం. జయ గురుదేవ దత్త శరణు శరణు శరణు. ఒరే మాట్లాడొద్దురా.